నీలో ఉన్నదే నిజం. నువ్వేమవ్వాలనుకుంటున్నావో అది నీలో నుండే వెలుపలకొస్తుంది. నీ ఆలోచన నుండే నువ్వు ఏమవ్వాలో అది జరిగి తీరుతుంది. ఎలాగంటే ఒక బెలూన్ సెల్లరు బెలూన్స్ అమ్ముతూ ఉంటాడు. అతనికి రోజంతా అమ్ముతుంటే వ్యాపారం సరిగ్గా జరగట్లేదు అన్న ఆలోచన వచ్చి ఒకసారి ఏం చేస్తాడంటే కొన్ని బెలూన్స్‌ని హీలియం ఎయిర్‌తో నింపేసి అమ్ముతాడనమాట. అవి చూసి పిల్లలు వాటిని బాగా కొంటారు. అలాగా రోజు అమ్ముతూ ఉంటాడు. వ్యాపారము అతనికి ఎప్పుడు డల్ అయితే అలా అవి అమ్ముతూ ఉంటాడనమాట. ఆ సమయంలో ఒక చిన్న పిల్లవాడు అతని దగ్గరికి వచ్చి, అంకుల్ రెడ్, బ్లూ, గ్రీన్ అన్నీ ఎగురుతున్నాయి కదా! బ్లాక్ బెలూన్ కూడా ఎగురుతుందా అని అడుగుతాడు. అప్పుడు ఆ బెలూన్ సెల్లర్ చెప్తాడు, బాబు ఈ కలర్‌లో ఏమీ లేదు. బ్లాకా, రెడ్డా, వైటా అనేది సమస్య కాదు. ఈ బెలూన్ లోపల ఏదైతే ఉందో హీలియం గ్యాసు దానిలోనే ఉంది. దానివల్ల బెలూన్ ఎగురుతుంది అని చెప్తాడు. దీని నుండి మనకేమర్థమవుతుంది? పైన ఉన్నటువంటి దాన్ని బట్టి ఏదీ లేదు. ఎక్స్టర్నల్ మోటివేషను కొంతవరకే. మనము పైకెళ్ళాలి, మనం సక్సెస్ సాధించాలి అంటే మనల్లో ఉన్న సెల్ఫ్ మోటివేషన్ మాత్రమే ఉపయోగపడుతుంది. కాబట్టి ఎప్పుడు మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి. మనం ఏం అవ్వాలనుకుంటున్నాము, దానికోసం ఏం కావాలి, ఏం చెయ్యాలి, దానికోసం మన దగ్గర ఉన్న వనరులేంటి, లేనివేంటి, ఏం సమకూర్చుకోవాలి అన్నీ మనమే ఆలోచించాలి. మన గమ్యం వైపు మనమే అడుగు వేయాలి.